శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. పాలు అమ్మివాడని భర్తను వదిలేసిన భార్య 10 ఏళ్ల తర్వాత అదే భర్త కలెక్టర్గా తిరిగి వచ్చాడు. ఆ తర్వాత జరిగింది చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇది ఉత్తరప్రదేశ్లోని బరోళి అనే ఒక చిన్న గ్రామానికి చెందిన నిజమైన కథ. అక్కడ రాజీవ్ శర్మ అనే యువకుడు నివసించేవాడు. రాజీవ్ వయస్సు సుమారు 25 ఏళ్లు. అతని కళ్లల్లో ఎప్పుడూ ఏదో గొప్పగా సాధించాలనే తపన ఉండేది. కాని విధి అతనికి చిన్నప్పట్నుంచే సులభమైన దారిని చూపలేదు. అతనికి 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి మరణించాడు. ఇంట్లో వృద్ధ తల్లి శకుంతలాదేవి మాత్రమే ఉండేది. అందువల్ల ఇల్లు గడిపే పూర్తి బాధ్యత రాజీవ్ భుజాలపై పడింది. బరోళి గ్రామ ప్రజలు ఉదయం నిద్రలేవగానే ఒకే ఒక స్వరాన్ని వినేవారు. పాలు తీసుకోండి, పాలు, తాజా పాలు అంటూ వినేవారు. ఈ వాయిస్ రాజీవ్దే. రాజీవ్ ఊళ్ళో ఇంటింటికి వెళ్లి పాలు పోసేవాడు. అతనికి 2 గేదెలు ఉండేవి. అవి అతని సంపాదనకు ఆధారం. ఉదయం 4 గంటలకు లేవటం, గేదెలకు మేత వేయటం, పాలు పితకటం, ఆపై సైకిల్కి పెద్ద పెద్ద డబ్బాలు కట్టుకుని ఊరంతా పాలు పంపిణీ చేయటం. ఇదే అతని రోజువారీ జీవితం. కాని రాజీవ్ను ఇతరుల కన్నా భిన్నంగా నిలబెట్టే విషయం ఒకటుంది. పాలు అమ్మిన తర్వాత మిగతా వాళ్లు విశ్రాంతి తీసుకునే సమయంలో రాజీవ్ పుస్తకాలు తెరిచి కూర్చునేవాడు. అతనికి చదువంటే చాలా ఇష్టం. బరౌలి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మాస్టర్ రామ్ నారాయణ్ గారు తరచూ అతనితో ఇలా అనేవారు: రాజు, నీలో చాలా సామర్థ్యం ఉంది. నువ్వు కష్టపడితే ఏదో ఒకరోజు చాలా గొప్పవాడివి కాగలవు అని అనేవారు. దీంతో రాజు చిరునవ్వుతో, మాస్టర్ గారు, నేను గొప్పవాణ్ణి కావాలని అనుకుంటున్నాను, కాని పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా అనేవాడు. దానికి మాస్టర్ రామ్ నారాయణ్ ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేవాడు: పరిస్థితులు కాదు, మన సంకల్పం గొప్పగా ఉండాలి అని. ఈ మాటలు రాజీవ్ మనసులో లోతుగా నాటుకుపోయాయి. ఇంతలో రాజీవ్ తల్లి శకుంతలాదేవికి ఒక చింత మొదలైంది. రాజీవ్కు త్వరగా పెళ్లి చేయాలని ఆమె అనుకుంది. దీంతో ఊరి బంధువులతో మాట్లాడగా కొద్ది నెలలోనే పక్క ఊరైన మాధవాపూర్ నుంచి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు నందిని. నందిని చాలా అందంగా ఉండేది. తెల్లటి ముఖం, పెద్ద కళ్ళు, మాటల్లో కూడా చాలా చురుకైంది. ఆమె తండ్రి ఒక రైతు. వారి ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కాని నందిని మొదటిసారి రాజీవ్ను చూసినప్పుడు అతని సాదాసీదా మరియు ప్రశాంతమైన స్వభావం ఆమెకు నచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరి పెళ్లి నిశ్చయమైంది. బరౌలి గ్రామంలో చాలా సాధారణ రీతిలో వారి వివాహం జరిగింది. బ్యాండ్ బాజాలు లేవు, పెద్ద బరాత్ లేదు. కాని శకుంతలాదేవి ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. తన కొడుకు జీవితంలో ఇక సంతోషం వెల్లివిరుస్తుందని ఆమె భావించింది. పెళ్లి తర్వాత నందిని బరౌలికి వచ్చేసింది. మొదటి కొన్ని నెలలు చాలా ఆనందంగా గడిచాయి. రాజు నందినిని చాలా బాగా చూసుకునేవాడు. ఉదయం పాలు పోయటానికి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఆమె కోసం అప్పుడప్పుడు జిలేబీలు, ఒక్కోసారి చేతికి గాజులు తీసుకొచ్చేవాడు. నందిని కూడా మొదట్లో అన్ని బాధ్యతలని బాగానే నిర్వహించేది. కాని నెమ్మదిగా ఆమె మనసులో మార్పు రావటం మొదలైంది. ఊళ్ళోని ఆడవాళ్లు తరచూ ఆమెను దెప్పిపొడిచేవారు. ఒకరోజు ఆమె బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్నప్పుడు పొరుగింటి ఆవిడ కుసుమ నవ్వుతూ, అదేంటి నందిని, నీ మొగుడు ఊరంతా పాలు అమ్ముతూ తిరుగుతాడు, ఎంత అలసిపోతాడో పాపం అంది. ఇది సాధారణమైన మాటే అయినా నందినికి ఈ మాట మనస్సులో గుచ్చుకుంది. ఆ రోజు తర్వాత నందిని మొదటిసారిగా రాజీవ్ను తీక్షణంగా గమనించింది. ఉదయాన్నే సైకిల్పై పాలడబ్బాలు వేసుకుని వెళ్తుంటే ఊరి జనం అతన్ని, ఒరే రాజీవ్, పాలవాడా, ఇటుకూడా రా అని పిలవటం ఆమె వింది. ఇది విని నందిని మనసు లోపల బాగా కుమిలిపోసాగింది. కొన్ని రోజుల తర్వాత ఆమె సోదరుడు ప్రతాప్ పట్టణం నుంచి వాళ్లను కలవటానికి వచ్చాడు. ప్రతాప్ పట్టణంలో ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు. కాని తనను తాను చాలా గొప్పగా ఊహించుకునేవాడు. రాజు పాలు అమ్మటాన్ని చూడగానే అతని ముఖంలో చిన్నపాటి వెటకారపు నవ్వు కనిపించింది. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ప్రతాప్ నందినితో మాట్లాడుతూ, నువ్వున్నతంగా ఆలోచించేదానివి, అలాంటిది ఎవరిని పెళ్లి చేసుకున్నావు? వీడైతే పక్కా పాలవాడు అన్నాడు. దీంతో నెమ్మదిగా నందిని, అన్నయ్య, తను చాలా మంచి మనిషి అంది. దీంతో ప్రతాప్ నవ్వుతూ, మంచి మనిషి అయినంత మాత్రాన కడుపు నిండదు నందిని, జీవితంలో డబ్బు కూడా కావాలి, పరువు కూడా కావాలి అన్నాడు. దీంతో ఈ మాటలు నందిని మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇప్పుడు ఆమె ప్రతిరోజూ రాజీవ్ను కొత్త కోణంలో చూడటం ప్రారంభించింది.
రాజు చేసే పాల వ్యాపారం ఆమెకు చిన్నతనంగా అనిపించటం మొదలైంది. దీంతో ఆమె ఒకరోజు ఉదయం పూట రాజు పాలు పోయటానికి వెళ్తుండగా అకస్మాత్తుగా "నువ్వు ఇంకెన్నాళ్ళు ఈ పాలు అమ్మే పని చేస్తావు?" అని అడిగింది. దీంతో రాజు కొంచెం ఆశ్చర్యపోయాడు. "ఎందుకు? ఏమైంది నందిని?" అన్నాడు. ఇక నందిని మాట్లాడుతూ "ఊళ్ళో అందరూ నిన్ను పాలవాడు అంటున్నారు. నిన్ను అలా పిలవటం నాకిష్టం లేదు" అంది. దీంతో రాజు కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత ప్రశాంతమైన స్వరంతో ఇలా అన్నాడు. "పని అనేది ఏదీ కూడా చిన్నది కాదు నందిని. అయినా నేను చదువుకోటానికి ప్రయత్నిస్తున్నాను కదా" అన్నాడు. కాని నందిని అప్పటికే మారిపోయింది. ఆమె మనసులో పక్కవారితో పోల్చి చూసే తత్వం మరియు అసంతృప్తి నిండిపోయి ఉన్నాయి. దీంతో రోజులు గడిచే కొద్దీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయి. ఇక శకుంతలాదేవి ఇదంతా గమనిస్తుంది కాని ఆమెను ఏమీ అనలేకపోయింది. చివరికి ఒకరోజు పరిస్థితి చేయిదాటిపోయింది. ఆ రోజు ఉదయం నుంచే ఇంట్లో వాతావరణం బాగోలేదు. నందిని తీవ్రమైన కోపంతో ఉంది. చివరికి ఆ కోపంలో రాజీవ్ గుండెను ముక్కలు చేసే మాట ఆమె అనేసింది. "నేనేమూహించుకున్నాను? నువ్వు ఎలాంటివాడివి లభించావు నాకు? నువ్వేమో కేవలం ఒక పాలవాడివి మాత్రమే. నీతో నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను" అని చెప్పింది. ఈ మాట వినగానే రాజు కొన్ని క్షణాల పాటు బొమ్మలా నిలబడిపోయాడు. అతని కళ్లల్లో బాధ స్పష్టంగా కనిపించింది. ఇక నందిని వెంటనే తన సామాను తీసుకుని వెనుతిరిగి చూడకుండా తన పుట్టిల్లు మాధవాపూర్కి వెళ్లిపోయింది. ఇక వరండాలో నిలబడ్డ రాజు ఆమె వెళ్లటాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు ఉన్నాయి. కాని ఆ రోజు అతని లోపల ఇంకేదో పుట్టుకొచ్చింది. అది ఎలాంటి నిర్ణయం అంటే అతని జీవితాన్ని మార్చేసే ఒక నిర్ణయం. అదే సాయంత్రం రాజు తన తల్లి ముందు కూర్చొని నెమ్మదిగా ఇలా అన్నాడు. "అమ్మా, మనిషి విలువ అతని పనిని బట్టి కాదు, అతని సంకల్పాన్ని బట్టి ఉంటుందని నేను నిరూపించి చూపిస్తాను" అని అన్నాడు. ఈ మాట విని శకుంతలాదేవి తన కొడుకు కళ్లల్లో మొదటిసారి అలాంటి పట్టుదలను చూసింది. రాజు చిన్నప్పటినుండి కష్టపడి మనస్తత్వం కలవాడని ఆమెకు తెలుసు. కాని ఆ రోజు అతని మాటల్లో ఒక విభిన్నమైన దృఢత్వం కనిపించింది. దీంతో అతని తల్లి నెమ్మదిగా తలనిమిరి, "నాయనా, కష్టపడేవారికి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. నీ సంకల్పం నిజమైతే ఒకరోజు ఈ ప్రపంచం నిన్ను తప్పకుండా గుర్తిస్తుంది" అని చెప్పింది. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. నందిని అన్న మాటలు అతని చెవుల్లో పదే పదే మార్మోగుతున్నాయి. "నువ్వు కేవలం ఒక పాలవాడివి" అన్న ఈ మాటలే అతని గుండెల్లో మంటల్లా రగులుతున్నాయి. కాని ఆ మంట అతన్ని విచ్ఛిన్నం చెయ్యలేదు. బదులుగా ఏదైనా సాధించాలనే కసిని అతనిలో రగిలించింది. మరుసటి రోజునుంచి రాజీవ్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు పాలమ్మిన తర్వాత కొద్దిసేపు మాత్రమే చదువుకునేవాడు. కాని ఇప్పుడు తన ప్రతి క్షణాన్ని చదువుకి అంకితం చేశాడు. ఉదయం 4 గంటలకు లేవటం, గేదెల పాలు పెతకటం, ఊళ్ళో పాలు పంచటం, తిరిగి రాగానే నేరుగా పుస్తకాలతో కుస్తీ పడటం. ఇదే అతని కొత్త జీవితంగా మారింది. దీంతో బరౌలి గ్రామ ప్రజలు అతన్ని చూసి, "రాజు, ఇంత చదువు చదివి ఏం సాధిస్తావు? చివరికి చేయాల్సింది పాలు అమ్ముకునే వ్యాపారమే కదా" అని హేళనగా మాట్లాడేవారు. కాని రాజు ఎవరి మాటలను పట్టించుకోలేదు. అతని మనసులో ఒకే లక్ష్యం ఉంది, తనను తాను నిరూపించుకోవటం. కొన్ని రోజుల తర్వాత అతను తన పాత గురువు మాస్టర్ రామ్నారాయణ్ గారిని కలవటానికి వెళ్లాడు. మాస్టర్ గారు స్కూల్ వరండాలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. రాజీవ్ని చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు విరిసింది. "అరే రాజు, చాలా రోజుల తర్వాత వచ్చావు నాయనా, ఏంటి విషయం?" అన్నాడు. దీంతో రాజు ఆయన ముందు కూర్చుంటూ, "మాస్టర్ గారు, నేను మీ సహాయం అడగటానికి వచ్చాను. నేను చదువుకోవాలనుకుంటున్నాను. చాలా పై చదువులు చదువుకోవాలనుకుంటున్నాను" అని అన్నాడు. దీంతో రామ్నారాయణ్ గారు అతని కళ్లలోకి సూటిగా చూశాడు. రాజీవ్లో ఏదో సాధించాలనే కసి రగులుతోందని అర్థం చేసుకోటానికి ఆయనకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. దీంతో మాస్టర్ గారు మాట్లాడుతూ, "ఇంతకీ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు?" అని అడిగారు. దీంతో రాజు నెమ్మదిగానే కాని దృఢమైన స్వరంతో, "నేను ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను సార్. నన్ను చూసి ప్రజలందరూ గౌరవించేంత పెద్ద ఆఫీసర్ని కావాలి అనుకుంటున్నాను" అని అన్నాడు. దీంతో రామ్నారాయణ్ గారు కొద్దిసేపు మౌనంగా ఉండి, "రాజీవ్, ఈ ప్రయాణం అంత సులభం కాదు. చాలా కష్టం. ఇందుకు ఎంతో ఓర్పు కావాలి" అన్నాడు. ఇక రాజీవ్ వెంటనే, "కష్టపడటం అంటే నాకు ఎప్పుడూ భయం లేదు మాస్టర్ గారు" అని బదులిచ్చాడు. ఆ రోజు నుంచి రామ్నారాయణ్ గారు కూడా అతనికి సహాయం చేయటం ప్రారంభించాడు. అతనికి పుస్తకాలిచ్చాడు. చదువుకునే విధానాన్ని వివరించి పట్టణానికి వెళ్లి పరీక్షలు రాయమని సలహా ఇచ్చాడు. ఇలా కాలం మెల్లిమెల్లిగా గడిచిపోతుంది. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారాయి. రాజీవ్ శ్రమ కూడా అదేవిధంగా పెరుగుతూ వచ్చింది. బరౌలి గ్రామంలో ఇప్పుడు జనం అతన్ని కేవలం పాలవాడిగా కాకుండా కష్టపడే కుర్రాడిగా గుర్తించటం ప్రారంభించారు. మరోవైపు నందిని జీవితం కూడా నెమ్మదిగా మారుతుంది. కాని ఆమె ఊహించిన దిశలో కాదు.
పుట్టింటికి మాధవాపూర్ వచ్చినప్పుడు తన అన్నయ్య ప్రతాప్ ఎప్పుడూ తనకు అండగా ఉంటాడని ఆమె భావించింది. కాని కొన్ని నెలల్లోనే నిజం బయటపడింది. ప్రతాప్ ఉద్యోగం ఊడిపోయింది. అతను కూడా కష్టాల్లో కూరుకుపోయాడు. ఇంటి పరిస్థితి మరింత దిగజారిపోయింది. కోపంలో తాను ఎంత పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నానో నందినికి అర్థం కాసాగింది. కాని ఇప్పుడు వెనక్కి వెళ్లే ధైర్యం ఆమెకు లేదు. ఇలా కాలం గడిచిపోయింది. కొన్నేళ్ల తర్వాత నందిని తల్లిదండ్రులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇప్పుడు ఆమె పూర్తిగా ఒంటరిదైపోయింది. జీవనం సాగించటానికి ఆమె చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు పొలాల్లో కూలి పని, కొన్నిసార్లు ఇళ్లల్లో పని చేయసాగింది. కాని పేదరికం ఎంతగా పెరిగిపోయిందంటే చివరికి ఊళ్ళో ఆవు పేడతో పిడకలు చేసి అమ్మే స్థాయికి దిగజారిపోయింది ఆమె పరిస్థితి. ఇక మరోవైపు రాజు నిరంతరం ముందుకు సాగుతూనే ఉన్నాడు. అతను ఎన్నో పరీక్షలు రాశాడు. చాలాసార్లు వైఫల్యాలు కూడా ఎదురయ్యాయి. కాని అతను ఓటమిని అంగీకరించలేదు. ప్రతి వైఫల్యం అతన్ని మరింత దృఢంగా మార్చేది. ఇలా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఆ వార్త ఒకరోజు రానే వచ్చింది. రాజు దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు అని. ఫలితాలు రాగానే బరౌలీ గ్రామంలో సంతోషం వెల్లివిరిసింది. ఒకప్పుడు గ్రామంలోని ప్రజలు పాలవాడు అని పిలిచిన అదే కుర్రాడు ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్గా ఎంపికయ్యాడు. దీంతో శకుంతలాదేవి కళ్లనుంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆమె ఆకాశం వైపు చూస్తూ, భగవంతుడా, నా కొడుకు కష్టానికి తగిన ఫలితమిచ్చావు అని చేతులెత్తి మొక్కింది. కొన్ని నెలల శిక్షణ తర్వాత రాజీవ్కి ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా కలెక్టర్గా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ రోజు బరౌలీ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కృషి ఉంటే మనుషులు ఏమైనా సాధించగలరు. నిన్నటి రాజీవ్ నేడు జిల్లా కలెక్టర్ అయ్యాడు అని ప్రజలు మాట్లాడుకోసాగారు. కాని రాజీవ్ మనసులో ఎక్కడో ఆ పాత గాయం ఇంకా అలానే ఉంది. తాను కేవలం పాలు అమ్ముతున్నాననే కారణంతో నందిని తనను వదిలి వెళ్లిపోయిన ఆ రోజును అతను ఇప్పటికీ మర్చిపోలేదు. కాలం తన వేగంతో ముందుకు కొనసాగుతూ వెళ్ళింది. ఇలా 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు రాజు ఒక కఠినమైన నిజాయితీగల కలెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అతను జిల్లాలోని గ్రామాలను తనిఖీ చేసే కార్యక్రమాన్ని రూపొందించాల్సి వచ్చింది. అధికారులు పలు గ్రామాల పేర్లు చెప్పారు. అందులో ఒక గ్రామం పేరు మాధవాపూర్. ఈ పేరు వినగానే రాజీవ్కి అతని మనసులో ఒక పాత జ్ఞాపకం అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది. మాధవాపూర్ అంటే నందిని ఉండే ఊరు. కొద్దిసేపు అతను మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఫైల్ మూసేసి నెమ్మదిగా, సరే, రేపు ముందుగా మనం మాధవాపూర్ వెళ్దాం అన్నాడు. మరుసటి రోజు ఆ ప్రయాణమే తన జీవితంలో అత్యంత భావోద్వేగపూరితమైన, ఊహించని మలుపు కాబోతోందని అతనికి తెలియదు. మరుసటి రోజు ఉదయం కలెక్టర్ రాజీవ్ కాన్వాయ్ జిల్లా కేంద్రం నుంచి మాధవాపూర్కు బయలుదేరింది. వాహనం ముందు వెనకాల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. వాటితో పాటు చాలామంది అధికారులు కూడా ఉన్నారు. రోడ్డుకు ఇరువైపులా పొలాలు విస్తరించి ఉన్నాయి. ఒకవైపు గోధుమ కంకులు బూగుతుంటే ఇంకోవైపు ఆవాల పంట యొక్క పసుపు పూలు గాలికి నాట్యం చేస్తున్నాయి. దీంతో రాజీవ్ కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. కాని అతని కళ్ల ముందు పదే పదే పాత జ్ఞాపకాలే మెదులుతున్నాయి. నందిని తనను వదిలి వెళ్లిన ఆ రోజు తన గుండెలో గుచ్చుకున్న ఆ మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఇలా కొంత సమయం తర్వాత రాజీవ్ కాన్వాయ్ మాధవాపూర్ ఊరి బయట ఆగింది. జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చారనే వార్త వ్యాపించగానే ప్రజలు పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. అలాగే గ్రామ సర్పంచ్ బలదేవ్ సింగ్ కూడా వెంటనే వచ్చాడు. ఆయన చేతులు జోడించి రాజీవ్కు స్వాగతం పలికి గ్రామ సమస్యలను వివరించడం ప్రారంభించాడు. ఇక రాజీవ్ కూడా అంతా శ్రద్ధగా వింటున్నాడు. కాని అతని మనసులో ఏదో మూలన తెలియని ఆందోళన ఉంది. అదేంటి అనేది అతనికి కూడా అర్థమవ్వటం లేదు. ఇక కొంత సమయం తర్వాత కలెక్టర్ గారు గ్రామంలో తనిఖీ చేయటం మొదలైంది. దీంతో రాజీవ్ పొలాల వైపు వెళ్లాడు. అలాగే స్కూల్ని కూడా చూశాడు. పంచాయతీ భవనం పరిస్థితిని పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశాడు. కలెక్టర్ ఇంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్ని వింటుండడం చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కాని అదే సమయంలో అతని చూపు అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఉన్న ఒక మహిళపై పడింది. ఆ మహిళ నేలపై కూర్చొని తన చేతులతో ఆవుపేడతో పిడికలు చేస్తూ ఉంది. ఆమె బట్టలు చాలా సాధారణంగా ఉన్నాయి. ఎండకు ముఖం నల్లబడిపోయింది. కళ్లల్లో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో రాజీవ్ చూపు కొన్ని క్షణాల పాటు ఆమెపైనే నిలిచిపోయింది. ఎందుకో తెలియదు కాని ఆ ముఖం అతనికి పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. దీంతో రాజీవ్ నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేశాడు. కలెక్టర్ అకస్మాత్తుగా అటువైపు ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాక అతనితో పాటు ఉన్న అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఇక రాజీవ్ కొంచెం దగ్గరకు వెళ్లగానే ఆ మహిళ తలెత్తి అతని వైపు చూసింది. మరుక్షణమే ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ మహిళ మరెవరూ కాదు, నందిని. 10 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా తన ముందు నిలబడిన రాజీవ్ను చూసి నందిని ముఖం పాలిపోయింది. ఆమె చేతుల నుండి పేడ కింద పడిపోయింది.
కొన్ని క్షణాల పాటు ఆమె అలా ఒక శిలలా నిలబడిపోయింది. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. 10 ఏళ్ల క్రితం పాలవాడు అని చెప్పి తాను వదిలేసిన ఆ వ్యక్తి ఈరోజు జిల్లా కలెక్టర్గా తన ముందు నిలబడతాడని నందిని కలలో కూడా ఊహించలేదు. ఇక రాజీవ్ కూడా కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. సమయం అకస్మాత్తుగా ఆగిపోయినట్లు అనిపించిందతనికి. అతని ముందు ఒకప్పుడు తన గుండెను ముక్కలు చేసిన అదే ముఖం ఉంది. కాని ఆ ముఖం ఇప్పుడు మునుపటిలా లేదు. అందులో ఇప్పుడు అహంకారం లేదు. కేవలం అలసట, పశ్చాత్తాపం మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూస్తున్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కలెక్టర్ ఆ మహిళను అంత తీక్షణంగా ఎందుకు చూస్తున్నారో వారికి అర్థం కాలేదు. నందిని కళ్ల నుంచి అకస్మాత్తుగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఆమె కంగారుగా చేతులతో ముఖం తుడుచుకుని నెమ్మదిగా వణుకుతున్న స్వరంతో రాజూ అని పిలిచింది. దీంతో రాజు కొద్దిసేపు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతని మనసులో ఒకేసారి ఎన్నో భావాలు ఉప్పొంగిపోతున్నాయి. పాత గాయాలు, పాత మాటలు, ఏళ్ల తరబడి పడిన కష్టం అంతా అతని జ్ఞాపకాల్లో ఒక్కసారిగా సుడిగుండంలా తిరగసాగాయి. చివరికి అతను ప్రశాంతమైన స్వరంతో ఎలా ఉన్నావు నందిని అని అడిగాడు. అది వినగానే నందిని కళ్ల నుంచి కన్నీళ్లు మరింత వేగంగా ప్రవహించాయి. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. కాని ఆమె ఉన్న పరిస్థితే అంతా చెబుతుంది రాజీవ్కి. అలా ఉంది మరి ఆమె పరిస్థితి. ఇక ఊరి జనాలు మొత్తం తమలో తాము గుసగుసలాడుకోవటం ప్రారంభించారు. కలెక్టర్ గారికి ఈమె తెలిసిన ఆమె అయినట్టుంది అనుకున్నారు. ఇక నందిని నేలవైపు చూస్తూ చిన్నగా మాట్లాడుతూ, జీవితం అనేది చాలా పాఠాలు నేర్పింది రాజు. మనిషి విలువ అతని పనిని బట్టి ఉండదని చాలా ఆలస్యంగా అర్థమైంది నాకు అని ఆమె చెప్పింది. దీంతో రాజు మనసులో ఆ పాత మాటలు మళ్లీ ప్రతిధ్వనించాయి. నువ్వు కేవలం ఒక పాలవాడివి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. కాని ఈసారి ఆమె అన్న ఆ మాటల పట్ల రాజులో ఎలాంటి కోపం లేదు. కేవలం ఒక గాఢమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఇక నందిని నెమ్మదిగా మాట్లాడుతూ, రాజు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు కోపంలో నేనన్న మాటలు నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు అంటూ ఆమె వణుకుతున్న చేతులతో దండం పెట్టింది. వీలైతే నన్ను క్షమించు రాజు. నేను ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయాన్ని తలుచుకుని ప్రతిరోజూ పశ్చాత్తాపడుతూనే ఉన్నాను అని చెప్పింది. దీంతో రాజు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఒకప్పుడు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆ మహిళే అతని ముందు నిలబడి ఉంది. కాని ఈరోజు అదే మహిళ పూర్తిగా విచ్ఛిన్నమై కనిపిస్తుందతనికి. ఇలా కొద్ది క్షణాల పాటు అక్కడ గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. గ్రామ ప్రజలు ఊపిరి బిగబట్టి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ అర్థం కావటం లేదు. ఇక రాజు నెమ్మదిగా నందిని వైపు చూశాడు. ఆమె ముఖంలో పశ్చాత్తాపపు రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె ఆ అమ్మాయి కాదు. ఒకప్పుడు కలలతో, అహంకారంతో తనను వదిలి వెళ్లిపోయింది. కాని ఇప్పుడు ఆమె జీవితంలోని కఠినమైన సమస్యలను ఎదుర్కొని ఒంటరిగా మిగిలిపోయిన ఒక మహిళ. ఇక రాజీవ్ గుండెల్లో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. తనను అవమానించిన ఆ మహిళను అతను క్షమించగలడా? తన పాత బాధను మర్చిపోగలడా? నందిని కళ్ల నుండి ఎడతెగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆమె నెమ్మదిగా, నిన్ను పేదవాడినని వదిలేశాను. కాని అసలైన పేదరికం డబ్బులో కాదు, ఆలోచనలో ఉంటుందని జీవితం నాకు నేర్పింది అని చెప్పింది. ఈ మాట వినగానే రాజు మనసులో ఏదో పాతముడి విడినట్లు అనిపించింది. కాని ఇంకా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. అది ఎలాంటి నిర్ణయం అంటే అతని గతాన్ని మాత్రమే కాకుండా అతని భవిష్యత్తును కూడా మార్చేసే నిర్ణయం. ఆ క్షణమే రాజు దీర్ఘంగా శ్వాస తీసుకుని నందిని వైపు చూశాడు. తన మనసులోని అత్యంత కఠినమైన నిర్ణయం గురించి ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. గ్రామ ప్రజలు ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు. అందరి చూపులు రాజు మరియు నందినిపైనే ఉన్నాయి. తదుపరి ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. 10 ఏళ్ల క్రితం తెగిపోయిన ఈ బంధం ఈరోజు అకస్మాత్తుగా అందరి ముందు నిలబడి ఉంది. నందిని తలదించుకుని నిలబడింది. ఆమె చేతులు ఇంకా జోడించే ఉన్నాయి. కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆమె నెమ్మదిగా, రాజు, నేను నీకు చాలా అన్యాయం చేశానని నాకు తెలుసు. ఆ రోజు నేను నిన్ను కేవలం నీ పనిని బట్టి అంచనా వేశాను. నువ్వు ఎప్పటికీ ఏమీ చెయ్యలేవని అనుకున్నాను. కాని అసలు తప్పు నా ఆలోచనలోనే ఉందని ఈరోజు నాకు అర్థమైంది అని అంది. ఇక రాజు కొద్ది క్షణాల పాటు ప్రశాంతంగా నిలబడ్డాడు. గడిచిన ఏళ్ల కథంతా అతని మనసులో ఒక్కసారిగా గిర్రున తిరిగింది. నందిని తనను వదిలి వెళ్లిన ఆ రోజు, తను ఒంటరిగా కూర్చుని చదువుకున్న ఆ రాత్రులు, జనం తనను ఎగతాళి చేసినప్పుడు తాను పడ్డ సంఘర్షణ, తన కష్టానికి ప్రతిఫలం దక్కిన ఆ రోజు అంతా గుర్తొచ్చింది. దీంతో అతను నందిని వైపు చూశాడు. ఈరోజు ఆమె తనకు తెలిసిన ఆనాటి నందిని కాదు. జీవితం అనేది ఆమె ముఖంపై అనుభవాల ముడతలను గీసింది. ఇక నందిని మళ్లీ మాట్లాడుతూ, నేను పుట్టింటికి వచ్చినప్పుడు నా జీవితం సులభమవుతుందని అనుకున్నాను. కాని కొద్ది కాలానికే అంతా మారిపోయింది.
అమ్మానాన్నలు వెళ్లిపోయారు. తోడుగా ఉంటాడనుకున్న అన్నయ్య కూడా నా తోడు వదిలేశాడు. ఇల్లు గడవటానికి నేను కూలీ పని చేయాల్సి వచ్చింది. చాలా రోజులు పస్తులు కూడా ఉన్నాను. అప్పుడు అర్థమైంది నాకు, కష్టపడేవాడు ఎప్పుడూ కూడా చిన్నవాడు కాడని. ఆమె వణుకుతున్న గొంతుతో చెప్పింది. రాజూ, నేను ప్రతిరోజూ నా నిర్ణయానికి బాధపడుతూనే ఉన్నాను. ఈ రోజుకైనా నీ గుండెలో నాకంటూ కాస్త చోటు మిగిలి ఉంటే నన్ను క్షమించు అంటూ ఆమె ఏడవసాగింది. ఈ దృశ్యం చూసి గ్రామ ప్రజలంతా నిశ్శబ్దమైపోయారు. తాము ఏదో సాధారణ సంఘటనను కాదు, జీవితపు లోతైన కథకు సాక్షులుగా మారుతున్నామని వారికి అనిపించింది. ఇక రాజు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్లి నందిని ముందు నిలబడ్డాడు. కొన్ని క్షణాలపాటు ఆమె వైపు చూశాడు. ఆపై ప్రశాంతమైన స్వరంతో, నందిని, జీవితం మనిషికి చాలా నేర్పుతుంది. ఒక్కోసారి మన తప్పులే మనకు సరైన దారిని చూపుతాయి అన్నాడు. దీంతో నందిని నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసింది. ఆమె కళ్లల్లో ఆశ, బాధ రెండూ ఉన్నాయి. ఇక రాజు కొనసాగిస్తూ, నేను బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను వదిలేశావు. కాని బహుశా అదే బాధ నన్ను దృఢంగా మార్చింది. ఒకవేళ ఆ రోజు నువ్వు నన్ను వదిలి వెళ్ళకపోయి ఉంటే బహుశా నేను ఈరోజు ఇక్కడి వరకు చేరుకోలేకపోయేవాడినేమో అన్నాడు. దీంతో నందిని కళ్లనుంచి మళ్లీ కన్నీళ్లు కారాయి. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత రాజు నెమ్మదిగా, కాని నేనొక మాట ఎప్పుడూ నమ్ముతాను. మనిషన్నాక తప్పులు సహజం. ఎవరైనా తమ తప్పును నిజాయితీగా తెలుసుకుని పశ్చాత్తాపడితే వాళ్లకు రెండవ అవకాశం దక్కాలి అన్నాడు. ఈ మాట వినగానే నందినికి ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఇక రాజు ముందుకు నడిచివచ్చి ఆమె జోడించిన చేతులను నెమ్మదిగా కిందకు దించి, నేను నిన్ను క్షమించేశాను నందిని అన్నాడు. ఈ మాట వినగానే నందిని వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ దృశ్యం చూసి గ్రామస్తులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో రాజు ప్రశాంతంగా, ఇక ఇదంతా వదిలేయ్, గడిచిపోయిందేదో అది గతం. నువ్వు నిజంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే నీకు అవకాశం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఈ మాట విన్న నందిని నమ్మశక్యం కానట్లుగా అతని వైపు చూసింది. ఇక రాజు మాట్లాడుతూ, నందిని, నువ్వు నాతో పాటు మన ఇంటికి రా. ఇకపై నువ్వు ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు అన్నాడు. దీంతో నందిని కొద్దిసేపు మౌనంగా నిలబడిపోయి ఆ తర్వాత నెమ్మదిగా తల ఊపింది. ఆ రోజు మాధవాపూర్ గ్రామ ప్రజలు బహుశా జీవితాంతం మర్చిపోలేని దృశ్యాన్ని చూశారు. ఒకప్పుడు పాలవాడు అని వదిలివేయబడిన ఆ వ్యక్తి ఈరోజు జిల్లా కలెక్టర్గా వచ్చి అదే మహిళను గౌరవంగా తనతో పాటు తీసుకువెళ్తున్నాడు. కొంతకాలం తర్వాత కుటుంబం మరియు సమాజం సమక్షంలో రాజు మరియు నందిని మళ్లీ తమ బంధాన్ని స్వీకరించారు. ఈసారి వారి బంధం కేవలం వివాహం మాత్రమే కాదు, అవగాహన, గౌరవం మరియు జీవిత అనుభవాలతో ముడిపడి ఉంది. నందిని ఇప్పుడు మునుపటిలా లేదు. జీవితంలోని అసలు సత్యం ఏంటో ఆమెకు అర్థమైంది. ఆమె ప్రతిరోజూ రాజీవ్కు అండగా నిలబడి అతని తల్లి శకుంతలాదేవికి సేవలు చేసేది. బరౌలి గ్రామంలోని ప్రజలు తరచూ ఈ కథను గుర్తు చేసుకుంటూ, జీవితంలో ఏ మనిషిని, వాళ్ల పరిస్థితిని లేదా పనిని బట్టి తక్కువగా అంచనా వేయకూడదు, ఎందుకంటే కాలం మారటానికి ఎంతో సమయం పట్టదు అని చెప్పుకునేవారు. ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. మనిషికి అసలైన గుర్తింపు అతని బట్టలు లేదా డబ్బు లేదా పని ద్వారా రాదు, అతని సంకల్పం మరియు శ్రమ ద్వారా వస్తుంది. కష్టకాలంలో కూడా కష్టపడటం, నిజాయితీ అనే మార్గాన్ని వదలని వారే ఒకరోజు అందరికంటే ముందుకు వెళ్తారు. కాని ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ మీరు కనుక రాజు స్థానంలో ఉండి ఉంటే మీరు కూడా నందినిని క్షమించేవారా, లేదా ఆమె చేసిన నిర్ణయాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోయేవారా? ఈ కథపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. దీనివల్ల మా వీడియో ఏ ప్రాంతం వరకు చేరుకుందనేది మాకు ఒక అవగాహన వస్తుంది. జై హింద్, జై భారత్.